హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐడిబిఐ బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు చూసి అనేది ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 26 ఫిబ్రవరి 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు జోన్ వైజ్ సంబంధించిన ఇక్కడైతే స్టేట్ అనేది ఇచ్చారు. సో ఎగ్జామ్ సెంటర్ అనేది దీంట్లో అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడైతే మనకు ఓన్లీ గ్రాడ్యుయేట్ పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత మనకు ఏజ్ వచ్చేసి 31 జనవరి 2024 వరకు అయితే ఉండాలి. ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 20 నుండి 25 ఇయర్స్ అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు డేటా ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మార్చి 17, 2024 అయితే ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు. సో మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 500 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మనకు కేటగిరీ వైజ్ అనేది ఇక్కడైతే మనకు టోటల్ వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో మీరైతే జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్ చూసి మీరు ఆన్లైన్ అప్లై చేసుకోండి. సో మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ ఫిబ్రవరి 12, 2024 నుండి ఫిబ్రవరి 26, 2024 వరకు అయితే లాస్ట్ డేట్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఐడిబిఐ బ్యాంకు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మీరు ఈవెంట్స్ డేట్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఒక రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో నేమ్, ఆ విధంగా అయితే ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత సో ఇక్కడైతే మనం క్యాపిటల్ లెటర్లో అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. ఒకవేళ మళ్ళీ ఇంకోసారి అయితే మనం ఫస్ట్ నేమ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇంకోసారి అయితే మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే కన్ఫర్మ్ ఇంకోసారి అయితే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క మొబైల్ నంబర్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఈమెయిల్ ఐడి వచ్చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి వచ్చేసి స్మాల్ లెటర్లో అనేది ఇచ్చేయాలి, క్యాపిటల్ లెటర్లో అయితే కాదు. సో ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకైతే ఎర్దర్ కానీ ఎటువంటి పెట్టద్దు. సో ఇక్కడైతే మనకు ఎర్దర్ ఉన్నది ఆటోమేటిక్గా. తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ అనేది gmail.com అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సేమ్ యాస్టిస్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఏ విధంగా ఉన్నదో సో gmail.com వరకు ఇక్కడ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వస్తుంది. సో అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడికి వాళ్ళైతే పంపడం అయితే జరుగుతుంది, పాస్వర్డ్ మరియు రిజిస్ట్రేషన్ ఐడి అండి. సో మీరు ఏ ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించిన గైడ్లైన్స్ అనేది చూసుకోవచ్చు. సో మీరైతే ఇక్కడైతే ఏ విధంగా ఇచ్చారో మీరు ఆ విధంగా అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు ఫోటో ఇమేజ్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు, మనకు పిక్సెల్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ 3.5 సెంటీమీటర్. సో ఇక్కడైతే మనకు 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. 200 నుండి 230 పిక్సెల్ అనేది ఈ విధంగా అయితే ఉండాలి మనకు. సో మీరు కేబీలో 20 నుండి 50 కేబీస్ మధ్యలో ఉంటే మీరైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు 10 నుండి 20 కేబీస్ అయితే ఉండాలి. సో మనకు ఇక్కడ క్యాండిడేట్ టు అసైన్ విత్ వైట్ పేపర్ విత్ బ్లాక్ ఇంక్ పెన్. సో మీరు ఇంక్ సంబంధించిన వైట్ పేపర్ మీద అయితే రాయాల్సి వస్తుంది. సో జేపీజే ఫార్మేట్లో మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఫోటో అనేది చూస్ ఫైల్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది ఇక్కడైతే అప్లోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అగ్రీ అనేది అయిపోతుంది. తర్వాత సిగ్నేచర్ వచ్చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే ఇక్కడ సిగ్నేచర్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ అగ్రీ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడైతే నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనం బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండర్రిజర్వ్డ్ కేటగిరీ, ఎస్సీఆ, ఎస్టీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఓబీసీ ఉంటే ఇక్కడ ఓబీసీ మీద అయితే క్లిక్ చేసేయండి. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ ఉంటే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు నెక్స్ట్ అయితే మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి. సో ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు పీడబ్ల్యూడీ 40% అబోవ్ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ఆటోమేటిక్గా పీడబ్ల్యూడీ సంబంధించింది కాబట్టి ఇక్కడైతే ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ స్పెసిఫైడ్ డిజబిలిటీ సంబంధించింది ఇక్కడైతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనం ఆర్ యూ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్ తో హూ డిడ్ 1984. సో మీకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా 1984లో ఎవరైనా చనిపోయింటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. ఒకవేళ ఎస్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతారు, లేకపోతే సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు యొక్క రిలీజన్, సో మీరు హిందువా, ముస్లిమ్సా, బుద్ధిస్టా ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు మైనారిటీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి.
సో మీరు ఎస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్, సో మీరు మీ యొక్క ప్లేస్ లేదా డిస్ట్రిక్ట్ ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క ఈ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది కదా, ఆ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ అన్నారు కాబట్టి ఇక్కడ, లేకపోతే మీ యొక్క డొమెస్టిక్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు డొమెస్టిక్ అయినా స్టేట్ లేదా డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి, ఏం పర్వాలేదు. ఆ తర్వాత మీ యొక్క రెసిడెన్సీ సంబంధించిన స్టేట్ అనేది ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ యొక్క జోన్ ఉంటాయి కదా, ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోండి, మీ యొక్క స్టేట్ అనేది ఉంటాయి. సో మనకు స్టేట్ అనే రెసిడెన్సీ అనగా మన యొక్క స్టేట్ అనేది వస్తుంది. ఆ తర్వాత అప్లికేమ్ బ్యాంక్ జోన్, సో మీ యొక్క జోన్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. మీ యొక్క ఏ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేస్తారో ఆ యొక్క జోన్ అనేది ఇక్కడైతే వచ్చేస్తుంది, మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత నేషనాలిటీ, సో ఇక్కడైతే సిటిజన్షిప్, సో ఇండియన్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత స్టేట్ యూటీ ఎన్సీఆర్ నార్త్ సెంట్రల్ సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్, ఇక్కడైతే మీకు సంబంధించిన సెలెక్ట్ అయితే చేసుకోండి. సో మనకు తెలంగాణ ఇక్కడ మీకు సంబంధించిన స్టేట్ అనేవి అన్నీ ఉంటాయి. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, అంటే మన యొక్క ఎగ్జామినేషన్ సంబంధించింది స్టేట్ అనేది. ఆ తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు దగ్గరున్న అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది ఎందుకంటే మనకు యూటీ కాబట్టి మనం ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకు స్టేట్లో దగ్గరున్న వాళ్ళు సిటీస్ అనేది ఇస్తారు. కాబట్టి మీరు ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఎగ్జామ్ సిటీ అని వస్తుంది. సో దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎంటర్ యువర్ 2 ఫోటో ఐడెంటిఫై కార్డ్, సో మీకు సంబంధించిన ఐడెంటిటీ కార్డు ఉంటాయి కదా, సో మినిమం 2 అనేది దీంట్లో అయితే మనం అయితే ఇచ్చేయాలన్నమాట. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఇక్కడ ఆధార్ కార్డ్ క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ 1 ఇచ్చేసేయండి. తర్వాత ఐడెంటిటీ 2, సో మీకు ఇంకోసారి అయితే వేరే అనేది పాన్ కార్డ్ లేదా ఐడెంటిటీ ఓటర్ ఐడి దీంట్లో ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో దానికి సంబంధించిన ఇక్కడ నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో మనకు కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో వాళ్ళు మండేటరీ అడగలేదు కాబట్టి మీరైతే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్, సో మీరు డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇక్కడ డే మంత్ ఇయర్ అనేది ఇచ్చేసిన తర్వాత మనకైతే నెక్స్ట్ ఇక్కడ మనకు క్యాలిక్యులేట్ అనేది అయిపోతుంది. సో మీకైతే నేను సింపుల్గానే చూపెడుతున్నాను. సో మీరైతే జాగ్రత్తగా అనేది అప్లోడ్ అయితే చేసేయండి. ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ సిస్టర్, సో మీకు బ్రదర్ సిస్టర్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. సో వాళ్ళు ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆర్ ఫీమేల్ ఉన్నారో వాళ్ళ యొక్క ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు బ్రదర్ సిస్టర్ లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్, సో అన్మ్యారీడ్ మ్యారీడ్ దీంట్లో అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఇచ్చేసేయండి జాగ్రత్తగా అనేది. ఆ తర్వాత ఇక్కడ మదర్ నేమ్ అనేది మళ్ళీ ఇంకోసారి మీ యొక్క మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మీ యొక్క ఊరు పేరు ఇక్కడైతే మెన్షన్ అయితే చేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత మీ యొక్క విలేజ్ తర్వాత ఇక్కడ ఇచ్చేసేయండి అన్నీ అయితే. సో మీకు అడ్రస్ ఆధార్ కార్డ్ పైన ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క సిటీ, ఇక్కడ మీ యొక్క సిటీ ఉంటాయి కదా అదైతే ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి, మనకు అడ్రస్ సంబంధించింది కాబట్టి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీ యొక్క పిన్ కోడ్ డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత మీకు ఇక్కడ కరెస్పాండర్స్ మరియు ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఓకేలా మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే అన్బాక్స్ చేసేసి మీరు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో ఉంటే సేమ్ మీదైతే క్లిక్ చేసి మనకు ఇక్కడైతే జిఎస్టీకి సంబంధించిన ఇక్కడ ఇన్వాయిసింగ్ అనేది కరెస్పాండర్స్ ఇస్తున్నారా పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారా ఇక్కడైతే మనకైతే చూపెడుతుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు అమౌంట్ అనేది వచ్చేసి ఇక్కడ 1000 రూపీస్ అనేది చూపెడుతుంది. సో ఇక్కడ జనరల్ వాళ్ళకైతే 1000 రూపీస్, ఎస్సీ వాళ్ళకైతే 250 రూపీస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మనకు ఒకవేళ ఎర్రర్ వస్తే మీరైతే పైన పోయి మీరైతే చూసుకొని మళ్ళీ కట్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మనకు కట్ ఆఫ్ డేట్ ఇక్కడ ఎడ్యుకేషన్ డేట్ వచ్చేసి January 31, 2024 వరకు అయితే మనకు రిజల్ట్ వచ్చి ఉండాలి. సో తర్వాత అయితే మనం ఆన్లైన్ ఫామ్ అనేది ఫిలప్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క కాలేజ్ నేమ్ ఏదో ఉంటుందో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క యూనివర్సిటీ, సో అది ఏ యూనివర్సిటీ ఉంటుందో ఇక్కడైతే ఇచ్చేసేయండి. మీకైతే నేను పర్పస్ అనేది చూపెడుతున్నాను, సో మీరైతే జాగ్రత్తగా టచ్ చేసేయండి. ఆ తర్వాత డిగ్రీలో మీకు సంబంధించిన స్ట్రీమ్ లేదా సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. బీఏనా, బీకామా, బీఎస్సీఆ, బీటెక్ అనేది దీంట్లో అయితే ప్రతిదీ అని ఉంటాయి. ఒకవేళ ఆధార్స్ ఉంటే మీరు ఆధార్ మీద క్లిక్ చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే అపియరా పాస్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు ఇంకా రిజల్ట్ రాని వాళ్ళు ఇక్కడ ఆ పేరు మీద అయితే క్లిక్ చేసేవచ్చు. ఒకవేళ పాస్ మీరు ఆల్రెడీ పాస్ అయి ఉంటే ఇక్కడైతే పాస్ మీద క్లిక్ చేసి
మీరైతే డేటా పాసింగ్ ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ అపియర్ ఉన్న వాళ్ళు ఇక్కడే అపియర్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడైతే డేటా పాసింగ్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. ఎందుకంటే మనకు రిజల్ట్ రాలేదు కాబట్టి అపియర్ ఉన్న వాళ్ళు ఇక్కడైతే మనకు క్లోజ్ అవుతుంది. ఒకవేళ పాస్ అయిన వాళ్ళు ఇక్కడ పాస్ మీద అయితే క్లిక్ చేసి మీ యొక్క ఇక్కడ ఎప్పుడు పాస్ అయ్యారో డే, మంత్, ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు పర్సంటేజ్ మార్క్స్, సో మీకు ఎన్ని పర్సెంటేజ్ వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత గ్రేడ్, సో క్లాస్ సంబంధించిన ఇక్కడ ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఇక్కడ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అకాడమిక్ ఇయర్ సంబంధించిన ఇక్కడైతే మనం మార్క్స్ అనేది యాడ్ చేయాలి. సో మీకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్ ఉంటాయి కదా. సో మీకు ఫస్ట్ సెమ్లో ఇక్కడ ఎన్ని మార్క్స్ వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఆప్టెన్ మార్క్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది చేసేయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో. ఆ తర్వాత మీ యొక్క టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత మీకు ఇక్కడ సెమిస్టర్ సెకండ్లో ఇక్కడైతే మీకు ఇక్కడ ఆప్టెన్ మార్క్స్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత మీకు టోటల్ మార్క్స్ అనేది ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి అనమాట. సో ఇచ్చేసిన తర్వాత మీకు సెకండ్ ఇయర్లో ఇక్కడ థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఫిఫ్త్ సెమ్ ఇక్కడైతే మీకు ఆప్టెన్ మార్క్స్, తర్వాత టోటల్ మార్క్స్, తర్వాత సిక్స్త్ సెమ్లో వచ్చేసి మీరు ఇక్కడైతే ఇక్కడ ఆప్టెన్ మార్క్స్ తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీకు ఇక్కడ ఫోర్త్, ఫిఫ్త్ ఉంటే ఇక్కడైతే ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనకు గ్రాండ్ టోటల్ అనేది మనకు ఈ విధంగా అయితే వస్తుంది టోటల్గా మనకు. తర్వాత మనకు టోటల్ పర్సెంటేజ్ అనేది మీరు ఎన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఇచ్చారో సో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే కరెక్ట్గా వచ్చేటట్టు మీరైతే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మీరు జాగ్రత్త, ఇక్కడ మీకు ఫస్ట్ సెమ్లో ఇక్కడ ఆప్టెన్ మార్క్స్, తర్వాత టోటల్ మార్క్స్, తర్వాత సెకండ్ సెమ్లో ఇక్కడైతే ఆప్టెన్ మార్క్స్, టోటల్ మార్క్స్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీకు ఎన్ని సెమ్లో ఇక్కడ ఇయర్ ఎన్ని అకాడమిక్ ఇయర్ ఉంటాయో సో మీకు ఎన్ని సెమ్లు ఉంటాయో అన్ని సెమ్లు అనేది దీంట్లో అయితే యాడ్ చేసేయండి. సో ఇక్కడ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్, ఫోర్త్ ఈ విధంగా అయితే కలెక్ట్ చేసి ఇక్కడైతే మీకు సంబంధించిన మార్క్స్ అనేది వస్తాయి. ఆ తర్వాత మనకు గ్రాండ్ టోటల్ అనేది పర్సెంటేజ్ అనేది వస్తాయి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇక్కడైతే ఏమైనా ఉంటే ఇక్కడైతే మీ యొక్క కాలేజ్ నేమ్, తర్వాత మీ యొక్క యూనివర్సిటీ నేమ్, తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ డిగ్రీ స్ట్రీమ్ ఏ గ్రూప్ ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క పాస్ ఇక్కడ ఎప్పుడైతే మీరు పాసింగ్ అయ్యారో డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క అదేంటి మనకు మార్క్స్ పర్సెంటేజ్ ఇచ్చేస్తారు. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ పాస్డా, సెకండా ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే మీకు ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత ఇక్కడైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడైతే ఎంటీగానే వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి డూ యూ హ్యావ్ ప్రొఫెషన్సీ ఇన్ కంప్యూటర్స్, సో మీకు కంప్యూటర్ పైన ఏమైనా స్కిల్స్ కానీ ఇక్కడ డేటా ప్రాసెసింగ్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, మీకు నాలెడ్జ్ ఉంటే. సో దానికి సంబంధించిన ఇక్కడైతే 35 వర్డ్స్ క్యారెక్టర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి, లేకపోతే ఇక్కడైతే ఎంటీగానే వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ అదర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇన్ కేసెస్ ఈజ్ పాసిబుల్ టు హోల్డ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్, ఆర్ యూ డిజైరస్ ఆఫ్ టేకింగ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో మీరు ఒకవేళ పరీక్ష ముందు శిక్షణ పొందడం సాధ్యమైతే మీరు పరీక్ష ముందు శిక్షణ తీసుకోవాలంటున్నారు. సో ఒకవేళ ఉంటే ఇక్కడైతే ఎస్ చేసేయండి, లేకపోతే ఇక్కడ సింపుల్గా నో మీద అయితే క్లిక్ చేసేయండి, అది మనకు ఏమైతే కాదు. సో మీకు ఇష్టపరంగా అనేది చేసేసేయండి. ఆ తర్వాత ఇక్కడ లాంగ్వేజెస్, సో మీకైతే సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ వస్తాయి, ఇక్కడైతే ఇంగ్లీష్ అనేది ఇక్కడైతే టైప్ చేసేయండి ఇంగ్లీష్ అని. ఆ తర్వాత మీకు ఇక్కడ చదవడం, తర్వాత ఇక్కడ రాయడం, తర్వాత మాట్లాడడం వస్తాయి, ఇక్కడైతే ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. ఆ తర్వాత మీకు హిందీ లాంగ్వేజెస్ వస్తాయి, ఇక్కడ హిందీ అని టైప్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ చదవడం, తర్వాత ఇక్కడ రాయడం వస్తాయి, ఈ విధంగా మాట్లాడడం వస్తాయి, ఇక్కడ టిక్ వేసేసిన తర్వాత అన్ని ఇక్కడ కేర్ఫుల్గా ఎంటర్ చేసిన తర్వాత మనకు యువర్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసి ఏమైనా ఎర్రర్ రాకపోతే ఇక్కడైతే సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మనమైతే ఇప్పుడు దాకా ఎన్ని అయితే ఎంటర్ చేసినామో సో అన్నీ అయితే ఇక్కడైతే వస్తుంది అనమాట. సో మీరు ప్రివ్యూ అనేది జాగ్రత్తగా దీంట్లో అయితే చూసుకోండి, ఏమైనా మిస్టేక్ ఉంటే ఇప్పుడైతే ఎడిట్ చేసుకోండి. తర్వాత అయితే వాళ్ళు ఎడిట్ ఆప్షన్ మాత్రం ఎటువంటి అనేది వాళ్ళు నోటిఫికేషన్లో అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అన్ని జాగ్రత్త చూసుకున్న తర్వాత ఇక్కడైతే సిగ్నేచర్ అనేది చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడైతే అగ్రీ అని ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మనకు నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్ ద విల్ బీ పర్మిటెడ్. సో మనం ఇప్పుడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఓకే మీద క్లిక్ చేస్తే మనకు అన్నీ అయితే మనకు ఇక్కడ సబ్మిట్ అనేది అయిపోతుంది. సో ఏమైనా ఉంటే ఇక్కడైతే బ్యాక్ వెళ్ళిపోయి మీరైతే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసిన తర్వాత మనకు అయితే రిజిస్ట్రేషన్ అనేది అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ అనేది. సో నేనైతే మీకైతే నేను నోటిఫికేషన్లో అయితే ఇచ్చిస్తాను. సో మీరు అక్కడ నుండి అయితే మీరు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి జేపీసీ ఫార్మాట్లో. సో మనకు గైడ్లైన్ చూసుకుంటే ఇక్కడైతే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ సంబంధించిన ఈ విధంగా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైట్ పేపర్ తీసుకొని ఇక్కడ వచ్చేసి మనకు ఐ ఉన్నాయి కదా, సో ఐ దగ్గర మీ యొక్క నేమ్ రాసేసి ఇక్కడ ఐ నుండి రిక్వైర్డ్ వరకు అయితే మీరు వైట్ పేపర్ రాసేసి మీరైతే ఇక్కడ 100 to 50 KBsలో అయితే మీరు అయితే
అప్లోడ్ అయితే చేసేయండి. సో మనకు ఇక్కడైతే మీరు గూగుల్‌లో సెర్చ్ పోయి ఇక్కడ ఐడీబీఐ హ్యాండ్ డిక్లరేషన్ సెర్చ్ చేసినా మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు 50 నుండి 100 కేబీస్‌లో అనేది ఇక్కడైతే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు పేమెంట్ పేజ్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో ఇక్కడైతే క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే డూ యూ వాంట్ టు సబ్మిట్ అని ఉంటుంది. ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నుండి అయితే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫైనల్గా అనేది సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనకు ఇక్కడ పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, తర్వాత క్యూఆర్ కోడ్, యూపీఐ ద్వారా అయితే మీరైతే పే అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే కార్డ్ నెంబర్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పైరీ డేట్ మంత్ ఇచ్చేసేయండి, తర్వాత ఇయర్ ఇచ్చేసేయండి, తర్వాత సివి నెంబర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే కార్డ్ హోల్డర్ నేమ్, మీ యొక్క కార్డ్ పైన ఎవరి నేమ్ ఉంటుందో ఆ యొక్క నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆ పేమెంట్ అనేది వచ్చేస్తుంది. మన యొక్క మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి మీరు పేమెంట్ అనేది ఇక్కడ 1000 రూపీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మనం పేమెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అనేది అయిపోతుంది. సో మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం కోసం, యూస్ కోసం సో మీరైతే ఈ విధంగా అయితే ప్రింట్ అనేది తీసుకోండి. సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది జాగ్రత్తగానే చేసుకోండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. నేనైతే తొందరగా అయితే రిప్లై చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ విధంగా జాగ్రత్తగా అనేది చేసుకోండి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.